అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భారీ హైప్తో రిలీజ్ అయిన ఓజీ మూవీ రివ్యూకు సంబంధించి మనం ప్రతి అప్డేటు ఇస్తూనే ఉన్నాం. నిన్నటి నుంచి కూడా ఫ్యాన్స్ దగ్గర నుంచి, పబ్లిక్ దగ్గర నుంచి, అండ్ ఇంకా క్రిటిక్స్ దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరూ వాళ్ళ ఒపీనియన్ చెప్తూనే ఉన్నారు మూవీకి సంబంధించి. ఈరోజు మనతో పాటు సినీ క్రిటిక్ రాహుల్ అయ్యర్ ఉన్నారు. ఆయన వెర్షన్ ఏంటి, ఆయన రివ్యూ ఏంటో అడిగి తెలుసుకుందాం. హలో అండి. హాయ్ అండి. ఎలా అనిపించింది ఓజీ? ఇట్స్ బేసికల్లీ ఫ్యాన్ బేస్డ్ మూవీ అండి. ఇప్పుడు నేను కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే, సినిమాలు అంటే నాకు కూడా ఇష్టం కాబట్టి నేను అలా ఇప్పుడు ఫ్యాన్గా నేను చెప్పట్లేదు, కానీ యాజ్ ఏ సినిమా వ్యూవర్, సినిమా లవర్, సినిమాలు అంటే ఇష్టం అన్న వ్యక్తికి ఏంటంటే, రొటీన్గా చూసే సినిమాలన్నీ పవన్ కళ్యాణ్ గారి సినిమాలలో స్టార్టింగ్లో మనం చూసాం కదా, తమ్ముడు, బద్రి, ఇంకోటి మన ఖుషి, వీటిల్లో పవన్ కళ్యాణ్ గారు వింటేజ్ పవన్ కళ్యాణ్ ఎలా ఉంటారో దీంట్లో అలా చూపించారు. లెథార్జిక్గా లేకుండా, ఫేస్ని అంత లెథార్జిక్గా లేకుండా తన హుందాతనంకి ఒక పవన్ కళ్యాణ్, వింటేజ్ పవన్ కళ్యాణ్లో మనం ఖుషిలో ఎట్లున్నాడు, బద్రీలో ఎట్లున్నాడు, అంత హైప్ ఇచ్చే పవన్ కళ్యాణ్ మనం చూసాం. సుజీత్ ఎంచుకున్న లైన్ చాలా సింపుల్. ఒక పోర్ట్ ముంబైలో జరిగే ఒక గ్యాంగ్స్టర్ వార్, దాంట్లో పవన్ కళ్యాణ్ గారికి ప్రకాష్ రాజ్ గారికి ఉండే సంబంధం ఏంటి, ప్రకాష్ రాజ్ గారికి ఇమ్రాన్ హష్మీకి ఉండే సంబంధం ఏంటి, శ్రేయారెడ్డి ఎవరు, ప్రియాంక అరుల్ మోహన్ ఎవరు, వీటన్నిటిని ఇట్లా ఎంచుకొని సినిమాని ఒక లైన్ మీదకి తీసుకొచ్చాడు. అదే సినిమాని లైన్ మీదకి తీసుకొచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేశాడు, ఎందుకు ఆయన ప్రకాష్ రాజ్ దగ్గర ఉన్నాడు, ఎందుకు అందరినీ చంపుకుంటూ పోతున్నాం, మనం ట్రైలర్లో చూస్తూనే ఉన్నాం కదా ప్రతి ఒక్కరు. ఇమ్రాన్ హష్మీకి ఆయనకి ఏంటి, సింపుల్. ఇమ్రాన్ హష్మీకి సంబంధించింది వీళ్ళ దగ్గర ఒకటి ఉంటుంది, ఇది చేజెక్కించుకోవాలి కాబట్టి సినిమా అందరూ చూసేసి ఉంటారు, బట్ నేను ఎప్పుడు సినిమా స్టోరీ చెప్పను. సో విలన్కి అండ్ ఎవరైతే పవన్ కళ్యాణ్ ప్రొటెక్ట్ చేస్తున్నాడో ఆ ఫ్యామిలీకి అడ్డుగా పవన్ కళ్యాణ్ నిలబడతారనమాట. దాంట్లో హీరోయిన్ ఎందుకు వచ్చింది, పవన్ కళ్యాణ్ గారి లైఫ్ ఏంటి, మనం చాలామంది చెప్పుకుంటున్నారు. టీజర్ ముందు కూడా, ప్రెస్ మీట్లో కూడా చెప్తున్నారు, 15 ఏళ్ళు దూరం అయిపోయిన అతను మళ్ళీ ముంబైకి ఎందుకు వచ్చాడు. ముంబైలో ఓజీ అంటే ఉచ్చబోసుకునే జనాలు ఉంటారు జనరల్గా, అసలు ఎందుకు అంత, పోలీసులు, సీఎం కూడా ఓజీ అంటే అంత. ఎస్, ఇదన్నిటి ఫిక్షనా అంటే నో. ఎందుకంటే ఆల్రెడీ 1990s 1975 to 1990s వరకు ముంబైలో గ్యాంగ్స్టర్స్ ఉండేవాళ్ళు. సీఎంస్, పోలీసులు కూడా గ్యాంగ్స్టర్స్కి భయపడేవాళ్ళు. సో ఆ యథార్థ ఏవైతే ఆ ఎరా ఉండిందో ఆ ఎరాని ఎంచుకొని నేను ఒక లైన్ రాసుకున్నాడు. నేను చాలా రివ్యూస్ చూశానండి. నిన్న నైట్ ప్రీమియర్స్ పడింది, ఈరోజు యాక్చువల్ రిలీజ్. సో చాలామంది ఆయన స్టోరీ లేదు, ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు, ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు, ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు అంటే, ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక ఈ సినిమా ఏదైతే దానికి ముందు ఒప్పుకున్నాడో, ఫ్యాన్స్కి నేను ఇది రిలీజ్ చేయాలి, నేనేంటో నా ఫ్యాన్స్ ఒక ఫీస్ట్ లాగా ఉండాలి, రాజకీయాలకు వెళ్ళిపోయాక నేను ఫ్యాన్స్తో ఎక్కువ మూవ్ అవ్వట్లేదు, నా దృష్టి అంతా రాజకీయాల మీదనే ఉంది, నా దృష్టి అంతా ప్రజలకి సేవ చేయడంలోనే ఉంది అనుకున్న పీపుల్కి ఇలాంటి ఒక సినిమా పడితే ఆయన ఇంకో 2-3 సినిమాలు తీస్తాడా లేదా దేవుడికి ఎరుగు, కానీ ఇది మాత్రం గుర్తుండిపోయేలాగా ఉంటుంది అన్నట్టుగా సినిమా తీశారు. అందుకే పవన్ కళ్యాణ్ గారే ఉన్నారు సినిమా. హీరోకే ఎలిమినేషన్ ఉంటుంది, ఎందుకంటే అది హీరో. చాలా సినిమాల్లో ఏంటంటే స్టోరీ చుట్టూ హీరో క్యారెక్టరైజేషన్ ఉంటుంది, ఇక్కడ హీరో క్యారెక్టరైజేషన్ చుట్టూ స్టోరీ నడుస్తుంది. డిఫరెన్స్ అని చాలా సినిమాలు, ఇప్పుడు వెంకటేష్ గారి సినిమాలు ఉంటాయి, బాలకృష్ణ గారి సినిమాలు ఉంటాయి. బాలకృష్ణ గారి సినిమాలు ఏంటంటే కథ చుట్టూ ఉండేది బాలకృష్ణ గారు ఉంటారు, బాలకృష్ణ చుట్టూ కథ జరగదు, కథ మధ్యలో ఆయన వస్తాడు. వెంకటేష్ గారు కూడా అంతే, ఆయన చుట్టూ కథ జరగదు, కథలో ఆయన ఒకడు ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమా, ఈ సినిమాలో పర్టికులర్గా ఈయన చుట్టూనే కథ జరుగుతుంది. ఓజీ ఎక్కడికి వెళ్ళినా ఓజీ వస్తున్నాడు, ఆ హైప్. స్టోరీ లైన్ లేదా అంటే, స్టోరీ లైన్ అందరూ ప్రెడిక్టబుల్దే మనకు చూపించింది, ట్రైలర్ చూపించింది. ఇట్స్ గ్యాంగ్స్టర్ వార్, దాంట్లో ఫ్యామిలీ ఎమోషన్స్, ఫ్యామిలీకి ఆ ఎమోషన్ కనెక్ట్ అనేది ఎవరికి కనెక్ట్ కాదు. ఎందుకంటే ఫస్ట్ ఫ్రేమ్ నుంచి 24 ఫ్రేమ్స్ లాస్ట్ ఫ్రేమ్ వరకు నీకు అది ఆ గ్యాంగ్స్టర్ మాన్యువల్లోనే ఉంటావు తప్ప నీకు ఎక్కడ ఫ్యామిలీ ఎమోషను, ఆ తల్లి, కొడుకు, కూతురు, నాన్న, ఇవేమీ మీకు ఎమోషనల్ టచ్ ఉండదు. సో అందుకని కొంతమంది జనాలకి నచ్చలేదు. ఓవరాల్గా పర్ఫార్మెన్సెస్ వైజ్కి వస్తే ప్రకాష్ రాజ్ గారు, పవన్ కళ్యాణ్ గారి గురించి ట్విట్టర్లో వారు మనం చూసాం, కానీ
నిజంగా ఆ సినిమాలో ఒక తండ్రి కొడుకుల క్యారెక్టర్స్లో వాళ్ళు చాలా అద్భుతంగా చేశారు. అంటే దాదా అంటే నాన్న అని పిలుస్తారు, అలా ఓన్ సన్ కాదు. ఆయన ఎందుకున్నాడు పవన్ కళ్యాణ్ పక్కన కొడుకుగా ఉన్నాడు. సో ప్రకాష్ రాజ్ గారికి 2 కొడుకులు, పవన్ కళ్యాణ్ గారు కాకుండా. వెంకట్, మన ఆనందం సినిమా, సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి అలాంటి సినిమాలో ఉండే వెంకట్, కిక్ శ్యామ్ 2 కొడుకులు. పెద్ద కొడుకు కిక్ శ్యాము, చిన్న కొడుకు వెంకట్. పెద్ద కొడుకు భార్య శ్రేయారెడ్డి. సో పెద్ద కొడుకు ఎందుకు చనిపోతాడు, చిన్న కొడుకు చనిపోగానే మళ్ళీ ఓజీ ఎందుకు వచ్చాడు, ఆ పోర్ట్ ఏంటి, శుభలేఖ సుధాకర్ ఎవరు, అక్కడ ఉండే చాలా క్యారెక్టర్స్ అండి. మన సినిమాలలో విలన్గా నటించిన చాలామంది ఆ సినిమాలో ఒక క్యారెక్టర్స్గా ఉంచిపోయారు. వాళ్ళందరూ ఎందుకున్నారు. అండ్ ఇమ్రాన్ హష్మీకి ఒక తమ్ముడు ఉంటాడు జిమ్మీ అని, అతను మలయాళం యాక్టర్. అండ్ ఇమ్రాన్ హష్మీ వాళ్ళ ఫాదర్ అతను ఒక హిందీ యాక్టర్. సో వీళ్ళ ముగ్గురు స్టోరీ ఏంటి, వీళ్ళకుండే సంబంధం ఏంటి అనేది ఓజీ. అదొక లైన్, ఇద్దరు గ్యాంగ్స్ల మధ్య జరిగే వారే ఓజీ. బట్ ప్లస్ పాయింట్స్ మాట్లాడుకుందాం. ఇక్కడ టైటిల్ కార్డ్ ఏదైతే డిజైన్ చేశాడో సుజిత్, అక్కడ వచ్చిన హైప్ ఇంకా అసలు జనాలకి పీక్స్. ఫస్ట్ హాఫ్ అంతా అసలు అత్యద్భుతంగా ఉంటుంది. మధ్యలో ఒక ఎపిసోడ్ ఉంటుంది, ఆయన షర్ట్ని జెండాగా ఎగరేస్తారు. అది ఏంటి, ఎందుకో ఆయన షర్ట్ని జెండాగా ఎగరేయడం ఏంటి అనేది ఒక ఎపిసోడ్ చాలా బాగుంటుంది. తర్వాత డీసెంట్ హీరోయిన్ ఇంట్రడక్షన్ అవి ఉంటాయి. దెన్ ఇంటర్వెల్ బ్యాంగ్, ప్రీ క్లైమాక్స్. ఇవి సినిమాలో చెప్పుకోగలిగిన ప్లస్ పాయింట్స్. అంటే ఏ సినిమా అయినా కూడా ఫస్ట్ హాఫ్ అయిపోయాక సెకండ్ హాఫ్ కొంచెం డల్ అవ్వడము, కొంచెం డెప్త్లోకి వెళ్ళి స్క్రీన్ ప్లే తీసుకురావడంతో నడిపిస్తారు. ఫస్ట్ హాఫ్ ఎలా ఉందో సెకండ్ హాఫ్ అలాగే ఉంది. సెకండ్ హాఫ్ మోర్ వైలెంట్ ఉంటుంది. అంటే పవన్ కళ్యాణ్కి జరిగిన అన్యాయం, ఆ ఓజీకి ఏదైతే అన్యాయం జరుగుతుందో దానికి ఆయన ఎలా రియాక్ట్ అవుతాడనేది సెకండ్ హాఫ్లో చూపించారు. సో ఇప్పుడు వస్తున్న పందాల్లో వేరే సినిమాలతో కంపేర్ చేసుకునే కన్నా పవన్ కళ్యాణ్ గారి సినిమాలతో కంపేర్ చేసుకుంటే ఓజీ ఆ పాత వింటేజ్ పవన్ కళ్యాణ్ గారిని చూపించారు. ఇప్పుడు నెగిటివ్స్, స్టోరీ లైన్ ఈజ్ సింపుల్, అందరూ ప్రెడిక్ట్ చేస్తారు. ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ని ట్రిమ్ చేసేసి జనాలకి మైండ్లోకి రిజిస్టర్ అయ్యే లోపల ఇంకో సీన్ వచ్చేస్తుంది. అది కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది. అంటే చూస్తున్నంతసేపు మీకు బాగానే ఉంటుంది, బయటకు వచ్చి ఫ్రెండ్స్తో కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు, ఇంట్లో వాళ్ళతో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు, ఎక్కడికైనా వెళ్ళి ఆ సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడు అవును కదా ఆ సీన్ కొంచెం ఇంత పెద్దదిగా పెట్టుంటే కొంచెం క్లారిటీ వచ్చి ఉండేది కదా అని ఉంటుంది. అది డైరెక్టర్ టాక్టిక్స్. ఎందుకంటే జనాలు చూసినప్పుడు ఎంటర్టైన్ చేసేసాడు, బయటకు వచ్చాక ఆ సినిమా మళ్ళీ ఇంకొకసారి చూద్దాము అనే దానికి ఉండదు, బికాస్ విల్ లాస్ ఇంట్రెస్ట్. సో థర్డ్, మన జీవా గారు ఉన్నారు కదండి, మన ఇడియట్ సినిమాలో చేశారు, చాలా మంచి ఆర్టిస్ట్. ఆయన ఒకడు, అజయ్ ఘోష్ గారు ఒకరు, అండ్ తమిళ్లో ఒక ఆయన ఉంటారు, గుండు ఉంటుంది ఆయనకి ఎప్పుడు సినిమాల్లో గుండు. వీళ్ళ ముగ్గురిని 2 సీన్స్ ఉంటాయి, వాళ్ళకి డబ్బింగ్ ఉండదు, ఏమీ ఉండదు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో జనాలకు అర్థం కాదు, అసలు వాళ్ళు ఎందుకు పెట్టారో తెలియదు. అంత మంచి కాస్టింగ్, వాళ్ళు ఒక్కొక్క సినిమాలో విలన్స్, వాళ్ళని ఎందుకు పెట్టారో అర్థం కాలేదు. అండ్ ఆ స్క్రీన్ ప్లే ఏదైతే తను రాసుకున్నాడో, సుజీత్కి ఒక పార్ట్ని స్క్రీన్ ప్లే డైరెక్ట్ చేయమంటే చేస్తారు. కంప్లీట్ లెంత్ సినిమాని ఒకే ఒక్క బాక్స్లో తీసుకురమ్మంటే తీసుకురాకపోతున్నారు. దట్ ఈస్ వాట్ హ్యాపెన్ ఇన్ సాహో, దట్ ఈస్ వాట్ హ్యాపెన్ ఇన్ దిస్. రెండిట్లో అదే జరిగింది. బట్ ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే సాహోకి దీనికి ఒక లింక్ ఉంటుంది, అది సినిమా చూస్తే అర్థమవుతుంది. ఓజీ 2లోకి ఆ లింక్ అక్కడే ఇచ్చాడనమాట మధ్యలో. ఆ సాహో ఎవరైతే మన ఆయన ఎవరు శక్తి కపూర్ ఏదైతే లింక్ ఉంటుందో అదే లింక్ని దీనికి కలిపాడు ఓజీకి. సో సాహో ప్లస్ ఓజీ కమ్స్ టు OG2 లాగా చూడొచ్చేమో అన్నట్టుగా OG2 అనేది అని చేశారు. క్యారెక్టర్ వైజ్గా పవన్ కళ్యాణ్ గారు బాగానే చేశారు, ప్రకాష్ రాజ్ గారు బాగానే చేశారు, శ్రేయారెడ్డి గారు బాగా చేశారు. శ్రేయారెడ్డి ద పీక్స్, ఆమె సినిమా అంతా ఉంటుంది, షీ యాక్టెడ్ వెరీ గుడ్. ప్రియాంక అరుల్ మోహన్ ఒక వైఫ్ క్యారెక్టర్లో, ఒక మదర్ క్యారెక్టర్లో షీ డిడ్ వెరీ ఫెంటాబులస్ జాబ్. ఇమ్రాన్ హష్మీ డబ్బింగ్, ఆయన వాయిస్ సింక్ అయి ఉంటే కొంచెం జనాలకి బాగుండేది. అంటే పవన్ కళ్యాణ్ గారు కొంచెం ఉంటారు, ఆయన హైట్ తెలిసిపోతుంది, ఆయన పొట్టిగా ఉన్నట్టుగా సినిమాలో తెలుస్తోంది. అండ్ ఆయనకి ఇచ్చిన సపరేట్ ప్రోమోలో ఉండే హైప్ కూడా సినిమాలో కనిపించలేదు. బట్ విజువల్గా చూసినప్పుడు బాగానే ఉంటుంది. ఆయన ఇంట్రడక్షన్ సీన్ ఉంటుంది, ఆయన ఇంట్రడక్షన్ సీన్ ఏదో కరెక్ట్గా ఒక విలన్కి ఇంట్రడక్షన్ ఇస్తే వెనకాల సుమోలు నెగలాలి లేకపోతే సుమోలు పేలిపోవాలన్నట్టుగా ఇంట్రడక్షన్ ఇచ్చారు, కానీ ఇట్ ఈస్ నాట్ సింక్డ్ ఇన్ టు ద మూవీ. అండ్ క్లైమాక్స్లో ఒక జపనీస్కి ఒక దుబాయ్ పర్సన్కి
మిడిల్ ఈస్ట్లో ఉండే అతనికి జరిగిన సంభాషణలు అనేవి సింక్లో లేవు. ఓకే. వాడు ఓజీ వల్ల నష్టపోతాడు, ఓజీ వల్ల నష్టపోయి వచ్చి వీడికి హెచ్చరించడానికని వస్తాడు. కానీ వాళ్ళిద్దరూ మన సైన్యం చాలదు వాడిని ఎదుర్కోవాలంటే అన్న దాంతో సినిమా ఎండ్ అయిపోతుంది. ఓవరాల్గా చూసుకుంటే నేను ఇప్పుడు చాలామంది అడగచ్చు, యాజ్ ఏ ఫ్యాన్గా నువ్వు ఎట్లా చెప్పగలుగుతున్నావు అంటే, యాజ్ ఏ ఫ్యాన్గా ఐ లవ్డ్ పవన్ కళ్యాణ్. సినిమా అంతా ఆయనే ఉంటాడు. సినిమా 2 గంటల 46 నిమిషాల్లో మొత్తం ఆయనే ఉన్నాడు. అట్లానే కాకుండా జనాలకు ఇంకేదైనా కొత్తగా కావాలి అని అనుకుంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుండా సినిమాకి వెళ్ళండి. యూ విల్ డెఫినెట్లీ లవ్. బ్లాక్ బస్టర్ హిట్ అంటే పవన్ కళ్యాణ్ గారు 100 కోట్ల క్లబ్లోకి అయితే చేరాడు, అది మనకు తెలిసిందే. కానీ లాంగ్ రన్లో ఎలా ఉండబోతుంది అనేది మనకు తెలియదు. ఇప్పుడు దసరా హాలిడేస్ కాబట్టి ఇంకే సినిమాలు లేవు కాబట్టి, అదిగాక ఈరోజు థియేటికల్ రిలీజ్, నిన్న ప్రీమియర్ వేశారు. ఈ రోజు నుంచి 25, 26, 27, 28, 29, 30, 1, 2 విజయదశమి వరకు ఏ సినిమాలు లేవు. విజయదశమి రోజు కాంతారా. ఈ ఈ ఈ ప్లాన్లో మాత్రం ఖచ్చితంగా లాంగ్ రన్ బాగా పోతుంది. నెగిటివ్ టాక్ అనేది వస్తుంది. నెగిటివ్ టాక్ అనేది ఏమీ లేదండి, అది మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది. అంటే ఫ్యామిలీస్కి కనెక్ట్ అవ్వడం కష్టం, ఫ్యామిలీస్ చూడడం కష్టం అంటే మోర్ వాయిలెన్స్ అండి, మోర్ వాయిలెన్స్. ఫ్యామిలీస్ వచ్చే అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఆ భారీ హైప్ ఏదైతే క్రియేట్ అయిందో ఆ హైప్ని మ్యాచ్ చేయగలిగారా మరి వీళ్ళు? మరి వల్గర్ సీన్స్ ఏం లేవు, రక్తపాతం అంతే, నరికేయడం, పొడుచుకోవడం, నరకడమే, ఇంకేం ఉండదు. మరీ వల్గర్గా రేప్ సీన్లు, ఆడవాళ్ళని కించపరిచే సీన్స్ అలాంటివి ఏమీ ఉండదు. బట్ రక్తపాతం ఇట్స్ కంప్లీట్లీ బ్లడీ. ఆ బ్లడీని తీసుకోగలిగే వాళ్ళు చూస్తారు. బట్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఓపెన్గా చెప్పుకుంటే పవన్ కళ్యాణ్ గారికి అన్ని రకాల ఫ్యాన్స్ ఉన్నారు. 6 ఏళ్ల నుంచి పెద్దవాళ్ళ దాకా, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఫ్యాన్స్ ఉన్నారు. సో అలాంటి వాళ్ళు ఒకరోజు వెళ్ళి సినిమా చూస్తారు. బేసికల్గా ఏంటంటే పండగ వాతావరణంలో అంత హైప్ ఇచ్చి రిలీజ్ చేసిన సినిమాకి న్యాయం జరిగిందా అంటే న్యాయం జరిగింది. న్యాయం జరిగింది. ఫ్యాన్స్ రిపీట్లో చూస్తారు, ఎందుకంటే వింటేజ్ పవన్ కళ్యాణ్ మళ్ళీ చూడడం. అంటే నిన్న ప్రీమియర్లో ఏమైపోతుందంటే ప్రతి థియేటర్లో ఆఫ్టర్ సో లాంగ్ టైం పవన్ కళ్యాణ్ గారు చూసేసరికి అరుపుల్లో కనీసం డైలాగ్స్ కూడా వినుండరు. ఇంకోటి చెప్పాలి, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి చాలా తక్కువ డైలాగ్స్ ఉంటాయి. హార్డ్లీ 2 hours 46 minutes ఆయన 30 minutes మాట్లాడుంటాడు అంతే. సినిమా మొత్తం 30 minutes ఆయన 30 minutes కూడా ఉండదు. హీఈస్ హ్యావింగ్ హార్డ్లీ 10 to 15 డైలాగ్స్. 10 డైలాగ్స్ కూడా కష్టం. ఆ వషియో ఒకటి చెప్తాడు, దాని ముందు ఏదో అరుస్తాడు గంభీరా అని, దానికి ముందు సీఎంతో మాట్లాడతాడు ఒకటి, 4th సీన్ వాళ్ళ వైఫ్తో మాట్లాడే సీను, ప్రకాష్ రాజ్ గారితో మాట్లాడే సీను, అంతే, ఇంకేం ఉండవు. అది అసలు ఒక డైరెక్టర్ హీరోకి డైలాగులు లేకుండా సినిమా నిజంగా గ్రేట్. బికాస్ పవన్ కళ్యాణ్ గారి వాయిస్ చూస్తే మన సినిమాల్లో ఆయన డైలాగ్స్ కొంచెం వినడానికి చాలా సూదింగ్గా ఉంటాయి. ఇక్కడ అసలు ఉండదు, ఓన్లీ ఎక్స్ప్రెషన్స్ అండి చూపించడం. అండ్ ఇంకొకటి విఎఫ్ఎక్స్ కూడా ఏదో మనకు తెలిసిపోయేటట్టుగా కాకుండా ఆర్ట్ డైరెక్టర్ అత్యద్భుతంగా ఆర్ట్ డైరెక్షన్ చేశారు. ఎందుకంటే 1993 బ్యాక్డ్రాప్లో జరిగేది. ఆ బ్యాక్డ్రాప్కి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా దాంట్లో క్లియర్ కట్గా మనం ఎక్కడ తప్పు ఎంచుకోకుండా, ఇంక్లూడింగ్ వాళ్ళ కాస్ట్యూమ్స్, కార్స్, టెలిఫోన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. అండ్ వాళ్ళు వాడిన గన్స్ ఇవన్నీ కూడా చాలా వింటేజ్గా చూపించారు. అస్సలు విషయం మర్చిపోయానండి నేను, అస్సలు నిజంగా మీరు ఎవరైనా XD టికెట్స్ తీసుకొని లేకపోతే అట్మాస్ టికెట్స్ తీసుకొని వెళ్ళి సెంటర్లో కూర్చుంటే మీ చెవుల్లో 4 కాటన్స్ పెట్టుకొని పోవాలి. అసలు బ్లాస్ట్ ఇచ్చేసాడు తమన్. అసలు అదేంటి కొత్తగా ఏమైనా చేశాడా అంటే కొత్తగా ఏం చేయలేదు. వాట్ ఎవర్ హీ డిడ్ ఇన్ ద ప్రీవియస్ ఫిలిం దానికి మించి ఇచ్చాడనమాట. ఇంకా దీనికి మించి ఇంక ఇస్తాడా లేదనేది కూడా డౌటే. మేబీ అఖండ 2 చూస్తే తెలుస్తుందేమో, కానీ ఆయన తర్వాత నెక్స్ట్ ఫిలిం వచ్చేది అదే కాబట్టి. బట్ దీనికి ద నెక్స్ట్ లెవెల్. కానీ సువ్వి సాంగ్ చాలా బాగుందండి. ఇట్స్ పిక్చరైజేషన్ వాజ్ వెరీ గుడ్, చాలా అత్యద్భుతంగా ఉంది. అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో జరిగే ఆ సాంగ్ వినడానికైనా చూడడానికి చాలా బాగుంది. చాలా అరుదుగా ఉంటుంది అలాంటి సాంగ్స్ మనం చూస్తుంటే. అజ్ఞాతవాసిలో కూడా ఒక సాంగ్ ఉంటుంది, అదొకటి. అండ్ కొమరంపులిలో ఒక సాంగ్ ఉంటుంది. అలా విజువలైజ్గా చాలా బాగుంటాయి అవి. అలాంటిది చాలా బాగుంది సినిమాలో. అండ్ ఎడిటింగ్ నేను చెప్పినట్టుగా ట్రిమ్ చేసేసారు, చాలా వరకు ట్రిమ్ చేశారు. అది కొంచెం జనాలకి ఎక్కడం చాలా కష్టం. రవికే చంద్రన్ అండ్ మనోజ్ పర్హంస అత్యద్భుతంగా విజువల్స్ చూపించారు మనకు. అండ్ ప్రొడ్యూసర్స్ DVV దానయ్య గారు ఎక్కడ వెనకాడలేదు. ఆయనకి ప్రొడ్యూసర్ పరంగా, ఆయనకి డిస్ట్రిబ్యూటర్స్ పరంగా సినిమాకు మాత్రం ఖచ్చితంగా న్యాయం జరిగింది.
ఎవరు ఈ సినిమాకి నష్టపోలేదు. మీరు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని ఎక్స్పెక్టేషన్స్ లేకుండా, ఏ రివ్యూస్ చూడకుండా, గూగుల్లో ఎత్తుక్కోకుండా, వికీపీడియాలో ఎత్తుక్కోకుండా వెళ్ళి సినిమా చూస్తే ఖచ్చితంగా నచ్చుతుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.